హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి టెక్లాగ్స్. రీసెంట్గా ఏంటంటే ఐఓఎస్ 13.6 అనేది రిలీజ్ చేసింది జస్ట్ నౌ. సో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే 13.6 ఓఎస్ రిలీజ్ చేసింది, సో మనం అప్డేట్ చేసేద్దాము అని చెప్పి అప్డేట్ చేస్తారు. సో ఫోన్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్తే మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అరౌండ్ ఒక 438 MB అని చూపించింది. సో ఏంటంటే ఆ 438 MBని మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అది ఇది అని చెప్పి రన్ చేసి ఓపెన్ చేసేస్తారు. కానీ మీకు అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే 13.6లో ఏ బగ్స్ అయితే ఫిక్స్ చేసి, అంటే ప్రీవియస్ వర్షన్ 13.5లో ఏ ఏ బగ్స్ అయితే ఫిక్స్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేసి 13.6 అని వదిలారో ఆ బగ్స్ వరకే ఫిక్స్ అవుతాయి. మీకు ఫిక్స్ అవుతాయి, ఓకే, అది ఫిక్స్ అవ్వదు అది ఇది అని నేను అంటలేదు. కాకపోతే అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు ఎంటైర్ సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వదు, ఆ ఒక్క బగ్ ఫిక్సెస్ అనేవి రన్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఎంటైర్ సాఫ్ట్వేర్ని మళ్ళీ 13.6 ఎంటైర్ ఫుల్ వర్షన్ డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఐట్యూన్స్ ద్వారా చూద్దాము. చూడండి, నా ఫోన్ ఐట్యూన్స్కి అయితే కనెక్ట్ చేశాను. మనం ఐట్యూన్స్ని ఓపెన్ చేద్దాం. ఐట్యూన్స్ ఓపెన్ చేశాను నేను. సో మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఫోన్కి అప్గ్రేడ్ చేయాలి అంటే 13.6 మనం ఫోన్లో ఇంటర్నల్గా డౌన్లోడ్ చేసుకోకుండా పీసీ ద్వారా ఐట్యూన్స్ ద్వారా ఎంటైర్ 13.6 అంటే బూటింగ్ కాడి నుంచి మొత్తం ఎంటైర్ ఓఎస్ని ఎలా అప్గ్రేడ్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైస్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఐ డివైస్ని దాన్ని ఏం చేయాలంటే మనం డియూఎఫ్ మోడ్లోకి రన్ చేసుకోవాలి. డియూఎఫ్ మోడ్లో అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను, లేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ చెప్తాను. డివైస్ని కనెక్ట్ చేసి షట్ డౌన్ చేయండి. ఫస్ట్ డివైస్ని షట్ డౌన్ చేసేసిన తర్వాత పవర్ బటన్ని హోమ్ బటన్ అట్ ఏ టైం హోల్డ్ చేసి పట్టుకోండి. మీకు యాపిల్ లోగో వస్తుంది. ఆ యాపిల్ లోగో డిజపియర్ అయిపోయి మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వచ్చే వరకు అలా ఉంచి పవర్ బటన్ తీసేసి హోమ్ బటన్ ప్రెస్ చేసి ఉంచుంది బ్లాక్ స్క్రీన్ వచ్చినప్పుడు. సో బ్లాక్ స్క్రీన్ వచ్చినప్పుడు మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసి ఉన్నప్పుడు ఏంటంటే మీకు డియూఎఫ్ మోడ్లోకి రన్ అవుద్ది ఫోన్. డియూఎఫ్ మోడ్ అంటే డివైస్ ఫర్మ్వేర్ అప్డేట్ అండి. సో మనం ఇప్పుడు డియూఎఫ్ మోడ్లోకి రన్ చేసుకున్నాం, ఓకే చేసాం. సో ఇక్కడ మీకైతే కనిపిస్తుంది చూసారా, రీస్టోర్ ఐఫోన్ అని కనిపిస్తుంది. రీస్టోర్ ఐఫోన్ అనేది కొట్టండి, క్లిక్ చేయండి. సో ఇక్కడ రీస్టోర్ అండ్ అప్డేట్ అని కనిపిస్తుంది. రీస్టోర్ అండ్ అప్డేట్లో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 13.6 ఐఓఎస్ ఇవాళే అండి రిలీజ్ చేసింది, ఎగ్జాక్ట్గా టుడే 13.6 అనేది రిలీజ్ చేశారు. సో మీరు ఎవరైతే 13.6 అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా చేసుకుంటే ఏంటంటే మీకు బగ్ ఫిక్సెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. అండ్ 13.5.1కి 13.6.1కి మీకు కొలిజన్ అంటే మీకు ఎగ్జాక్ట్ ఏముంటాయంటే మీకు బగ్ ఫిక్సెస్ అనేవి నీట్గా జరిగి అంటే నీట్గా రన్ అయ్యి మీకు ఫిక్సింగ్ అనేది బాగుంటుందండి ఇలా చేసుకుంటే మీకు ఎంటైర్ ఫోన్. సో ఇదంతా చేసేటప్పుడు మీరు ఏంటంటే ఫోన్ రీస్టోర్ అంటే మీకు డేటా అనేది బ్యాకప్ అనేది తీసుకోండి. బ్యాకప్ కూడా డేటా తీసుకోకుండా ఎలా చేయాలనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. బ్యాకప్ తీయకుండా మీరు ఎలా చేయాలంటే డియూఎఫ్ మోడ్లో కాకుండా మీకు ఫోన్ ఆన్ అయ్యేటప్పుడు మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసి ఉంటే మీకు రికవరీ మోడ్ రన్ అవుతుందండి. రికవరీ మోడ్లోకి వెళ్ళి కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. కానీ రికవరీ మోడ్లోకి వెళ్ళి అప్డేట్ చేసినా మీకు లాస్ట్ టైం ఉన్న క్యాచెస్ కానీ అవి కానీ ఇవి కానీ మీకు క్లియర్ అనేది అవ్వదండి. సో ఇది అంతా అవ్వాలి అనుకుంటే మీరు డియూఎఫ్ మోడ్లో రన్ చేసుకుంటే మీకు ఫోన్ అనేది ఎగ్జాక్ట్గా నీట్ లుక్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ ఓఎస్ క్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది. జెన్యున్గా మళ్ళీ అప్ టు టాప్ నుంచి ఎండింగ్ దాకా ఐఓఎస్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా బయట ఐఓఎస్ కేర్కి వెళ్తే వాళ్ళు చేసేది కూడా ఇలాగే చేస్తారండి. మీకు ఎవ్వరు అలా లోపలికి వెళ్ళి ఫోన్లోకి వెళ్ళి అప్డేట్ అనేది చెయ్యరు. ఏంటంటే మీకు డివైజెస్ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి అలా పోర్టబుల్ అప్డేట్ అనేది చేసుకుంటాం మనము. నార్మల్గా డివైస్ అప్డేట్ ఉన్నప్పుడు ఎంతసేపు అండి, మహా అయితే ఒక 30 minutes అవుతుందండి అంతే మీకు ఈ అప్డేట్ డిఎఫ్ మోడ్ ద్వారా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాం, అగ్రీ. సో మీకు ఇక్కడ రైట్ కార్నర్లో చూపిస్తుంది చూడండి, సాఫ్ట్వేర్ అరౌండ్ 3.54 GB 8 minutes. సో ఈ 8 minutes అయిపోయిన తర్వాత ఫోన్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అయ్యి సాఫ్ట్వేర్ మీకు డైరెక్ట్గా బూటింగ్ అనేది జరుగుతుంది. సో మీకు ఏంటంటే మళ్ళీ న్యూ ఫోన్ ఎలా ఉందో అలా వచ్చిందండి. అంతేగాని మీరు ఇప్పుడు నార్మల్ అప్డేట్ చేస్తే ఉన్న దాని మీద రీరైట్ అవుద్ది. రీరైట్ అయినప్పుడు లాస్ట్ బగ్ ఫిక్సెస్ అలాగే ఉంటాయి. ఆ బగ్ ఫిక్సెస్ ఉంటే మళ్ళీ ప్రెసెంట్ బగ్ ఫిక్సెస్ రీరైట్ అవుతాయి. రీరైట్ అయినప్పుడు మీకు ఏంటంటే లాస్ట్ టైం క్యాచీ కానీ అది కానీ అంతా అలాగే ఉండిపోతుంది. సో మీకు ఏంటంటే ఫోన్ కూడా అప్పుడు ఫాస్ట్ అనిపించదు. సో ఇలా చేస్తే మీకు ఏంటంటే ఫోన్ పెర్ఫార్మెన్స్ మోడ్లో పెర్ఫార్మెన్స్ నీట్గా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇది అరౌండ్ ఒక 7 minutes తీసుకుంటుంది. మీరేంటంటే ఇంకో విషయం అండి, మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ ఇక్కడ చూసారా మీరు
ఐఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ ప్రాసెస్ అంతా జరిగి మొత్తం మీకు బూట్ అయ్యి ఫోన్ రీస్టార్ట్ అయ్యే వరకు మీరు ఐ డివైస్ని ల్యాప్టాప్కి డిస్కనెక్ట్ చేయకూడదు. కేబుల్ ద్వారా అలాగే కనెక్ట్ చేసి ఉంచండి. అది మాత్రం తప్పకుండా చేయండి. ఎవరు మర్చిపోమాకండి. ఇన్ కేస్ మీరు ఏదైనా డిస్కనెక్ట్ చేస్తే మీకు కనుక ఏమని వచ్చిందంటే ఐఓఎస్ బూటింగ్ ఈస్ క్రాష్ అది ఇది వచ్చింది. మళ్ళీ మీరు ఎంటైర్ ప్రాసెస్ ఫస్ట్ కానీ చేసుకోవాలి. ఆ డ్యూఎఫ్ మోడ్లో రన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో అందుకంటే మీకు చెప్పేది ఏంటంటే ఆ డివైస్ డిస్కనెక్ట్ కాకుండా చూసుకోండి. సో ఇక్కడ చూడండి, మీకు 30 సెకండ్స్ అరౌండ్ ఐఓఎస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మొత్తం అరౌండ్ 13.6 ఐఓఎస్ ఫైల్ మీకు 3.54 GB. నాకు అరౌండ్ 7 మినిట్స్ తీసుకుంది, అయిపోతుంది. ఇక్కడ ఇంకా 19 సెకండ్స్ ఉంది. ఈ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుద్ది. ఐఓఎస్ అప్డేటబుల్ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ప్రాసెసింగ్ ద ఫైల్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రాక్టింగ్ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది మీకు. సో మీకు ఎంటైర్ ప్రాసెసింగ్, మీకు బూటింగ్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఎక్స్ట్రాక్టింగ్ కానీ ఫర్మ్వేర్ అప్డేటింగ్ కానీ లేదా డంపింగ్ కానీ అంతా ఎగ్జాక్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏ టైంకి ఏ ప్రాసెస్ అవుతుంది కానీ లాగ్ ఫైల్స్ కానీ అంతా. సో చూసారా, మీకు ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీకు ఫోన్ ఈజ్ వెయిటింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడైతే చూసారా మీరు, ఐఫోన్ రికవరీ మోడ్లో ఉంది, రికవరీ మోడ్లో రన్ అవుతుంది. ఐట్యూన్స్ ఈస్ రీస్టోరింగ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ దిస్ ఫోన్. చూసారా, ఐట్యూన్స్ ఈస్ రీస్టోరింగ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ దిస్ ఫోన్. ఇలా చేస్తే మీకు ఏంటంటే చెప్పాను కదా, రీరైటబుల్ అనేది ఉండదు. 13.5 పైన 13.6 అనేది రీరైటబుల్ అనేది ఉండదు. మీకు ఏంటంటే ఎంటైర్ 13.6 ఫుల్ ఓఎస్ అనేది మీకు రన్ అవుతుంది. మీ యాపిల్ కేర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఇలాగే చేస్తారండి. ఇదే కరెక్ట్ ప్రాసెస్. కాకపోతే మీకు ఏంటంటే పోర్టబుల్ అప్డేట్స్ కావాలి కాబట్టి మీకు అలా ఉంటుంది. అండ్ ఇట్స్ ఓన్లీ ఇన్ ఐఫోన్, యాపిల్స్ వాటిలోనే ఇలా ఉంటుందండి. మీకు ఆండ్రాయిడ్ వాటిలో ఇలా సూట్స్ ద్వారా అప్డేట్స్ అనేవి చేయడానికి అది ఇది ఉండదు. సో ఇక్కడ చూడండి, మీకు రీస్టోర్ ఐఫోన్ సాఫ్ట్వేర్స్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు ఐఫోన్ యాక్టివేషన్ లాక్ అనేది ఆన్ అని చూపిస్తుంది. దానికి ఏంటంటే మీకు డివైస్ లాగిన్స్ అవి ఇవ్వమని చెప్పి మీకు చూపిస్తుంది. సో మనం లాగిన్స్ అవి ఇచ్చిన తర్వాత మీకు ఫోన్ అనేది రీస్టోర్ అయ్యి ఆన్ అవుతుంది. ఈ ఎంటర్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు వెరిఫైయింగ్ ఐఫోన్ సాఫ్ట్వేర్ అని చూపిస్తుంది. అట్ లాస్ట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు ఇది అయిన తర్వాత మీకు ఐఫోన్ మస్ట్ బి రీస్టార్టబుల్ ఆర్ రీబూట్ అని చెప్పి చూపిస్తుంది. అది ఒక అరౌండ్ 2 మినిట్స్ రన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ రీస్టోరింగ్ ఐఫోన్ ఫ్రమ్వేర్. సో మీకు ఇక్కడైతే చూపించింది చూసారా, ఐఫోన్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్ ద ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అండ్ ఈస్ రీస్టార్టింగ్, ప్లీజ్ లీవ్ ద ఐఫోన్ కనెక్టెడ్ అండ్ ఇట్ విల్ అపియర్. సో మీకు ఐఫోన్ రీబూటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో. ప్రాసెస్ అయ్యేలోపు మనం 13.6 లో అసలు ఫ్యూచర్స్ ఏంటి కొత్తగా వచ్చినాయి అనేది చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ 13.6 iOS 13.6 రిలీజ్ డేట్. సో చూడండి, iOS 13.6 రిలీజ్ డేట్ July 15th నిన్న ఇచ్చారు. అండ్ వికీపీడియా 13.6 రిలీజ్డ్ విత్ కార్ కి యాపిల్ న్యూ యాప్స్. చూడండి, ఇక్కడ చూద్దాం. ఓపెన్ చేశాను. ఆ ఫ్యూచర్స్ ఏమేమి ఇచ్చారు అనేది ఇక్కడ చూద్దాం మనము. ఆటోమేటిక్ అప్డేట్ కంట్రోల్, ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు ఫ్యూచర్స్లో ఏమేమి వచ్చినాయి అంటే అన్లాక్, లాక్ అండ్ స్టార్ట్ యువర్ కంపాటబుల్ కార్ విత్ యువర్ ఐఫోన్. సో ఈ 13.6లో కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. చూడండి, అన్లాక్, లాక్ అండ్ స్టార్ట్ యువర్ కంపాటబిలిటీ కార్ విత్ యువర్ ఐఫోన్. మీ ఐఫోన్ ద్వారానే మీ కార్ కనుక బ్లూటూత్ ఆప్షన్ కానీ ఏదైనా ఉంటే కనెక్ట్ చేసుకుని త్రూ మీ ఐఫోన్ ద్వారానే అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, ఇగ్నిషన్ రన్ చేయొచ్చు. సెక్యూర్లీ రిమూవ్ డిజిటల్ కీస్ ఫ్రమ్ యువర్ లాస్ట్ డివైస్ వయా ఐక్లూడ్. డిజిటల్ కీస్ అంటే మీకు ఏంటంటే మీరు అదే మీకు పాస్వర్డ్స్ మర్చిపోతామని చెప్పి మనం డైరెక్ట్గా సేవ్ అనేది చేసుకుంటాం కదా. సో అదొకటి. షేర్ డిజిటల్ కీస్ ఐ మెసేజ్ ద్వారా షేర్ చేయడం ఎలా, డ్రైవ్ స్పెసిఫిక్ ఎలా, ఇది అను పవర్ రిజర్వ్స్ లెట్స్ యూ అన్లాక్ అండ్ స్టార్ట్ యువర్ కార్ ఫర్ అప్ టు 5 hours ఆఫ్టర్ ఐఫోన్ రన్స్ అవుట్ ఆఫ్ బ్యాటరీ. చూసారు ఇక్కడ. అండ్ యాపిల్ న్యూస్, ఆడియో, స్టోరీస్, హెల్త్, న్యూ కేటగిరీ హెల్త్, ట్రాకింగ్, ఈసీజీ ఇంక్లూడింగ్ సిమ్టమ్స్ లాగ్డ్ బై సైకిల్. ఓకే. ద అప్డేటింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ ద బగ్ ఫిక్సెస్. ఇక్కడ చూపించారు చూడండి, బగ్ ఫిక్సెస్ అనేవి. యాడ్స్ అండ్ న్యూ సెట్టింగ్స్ ఫర్ చూసింగ్ ద అప్డేట్ ఆఫ్ వైఫై ఇది, అడ్రస్ ఇష్యూస్, ఫిక్సింగ్ ద ఈ సిమ్, ఎలక్ట్రానికల్ సిమ్ అంటే మీకు ఇది అరౌండ్ వచ్చి 10 and 11 ఐఫోన్లో ఉంటుందండి. సో ఈ బగ్ ఫిక్సెస్ అన్ని ఇవి. సో ఇప్పుడు మన ఐఫోన్
రిబూట్ అనేది అయిపోయింది. తెలిసిందే మీకేంటంటే స్టార్టింగ్‌లో ఫోన్ కొన్నప్పుడు హలో అని చెప్పి స్టార్టింగ్ నుంచి కాన్ఫిగరేషన్స్ అయన్నీ అడుగుతాయి. మీకు అది తెలిసిందే, నేను చెప్పవసరలా. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్‌కి ఒకసారి వెళ్ళండి. ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటది. అది ఎలా చేయాలి, లోపల కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అది. సో, మొత్తం అంతా సెటప్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత లోపల 13.6లో వచ్చిన ఫీచర్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో 13.6 అనేది ఇన్స్టాల్ చేసి డిఎఫ్ మోడ్ ద్వారా అప్డేట్ చేశాను నా ఫోన్కి త్రూ సిస్టమ్ ద్వారా. సో ఇప్పుడు అప్డేట్ అయింది, అది చూద్దాము. సెట్టింగ్స్లోకి వెళ్దాం. జనరల్లోకి వెళ్తే మీకు అబౌట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి 13.6 అనేది కనిపిస్తుందా. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు రీరైటబుల్ అనేది జరగదు. ఓల్డ్ ఓఎస్ మీద ఇప్పుడు ప్రజెంట్ 13.6 బగ్స్ రీరైటబుల్ అనేది జరగదు. అంటే సాఫ్ట్వేర్ అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు బయట యాపిల్ కేర్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారు ఇలాగే చేస్తారు, కానీ మీ ఫోన్లో ఇంటర్నల్కి వెళ్ళి అయితే చేయరు. ఇంటర్నల్గా చేసుకునేది ఏంటంటే మనకి ఇప్పుడు డివైస్ ల్యాప్టాప్స్ కానీ ఏదన్నా అవైలబిలిటీలో లేనప్పుడు పోర్టబుల్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఇలా ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనరల్గా ఏ అప్డేట్ అనేది చేయాలన్నా సరే, ప్యాచెస్ కానీ ఏదన్నా చేయాలి అంటే మీకు త్రూ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేసుకుంటే కరెక్ట్. మిడిల్గా బగ్ ఫిక్సెస్ ఆ ప్యాచెస్ వేస్తే మీకు ఏంటంటే ఎగ్జాక్ట్గా పెర్ఫార్మెన్స్ అనేది నీట్గా రన్ అవ్వదు. సో ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే అవైలబిలిటీ చూడండి, ఇక్కడ సౌండ్స్కి డో నాట్ డిస్టర్బ్, స్క్రీన్ టైమింగ్కి ఈ మధ్యలో స్పేస్ లైనింగ్స్ అవి ఇంకొంచెం ఏంటంటే మీకు ఇష్యూస్ రాకుండా అండ్ క్యాపబిలిటీస్ కానీ ఇవన్నీ అనేది పెర్ఫార్మెన్స్ అనేది నీట్గా ఉంటుందండి. మీకు ఏంటంటే ఫోన్ కూడా ఫాస్ట్ ఉంటుంది లాస్ట్ టైం క్యాచీ కన్నా. సో చూసారా. సో నైట్ షిఫ్ట్, డార్క్ మోడ్, ఓకే. సో ఇలా ఉంటుందండి. మీకు డైరెక్ట్ ఐట్యూన్స్ సూట్ ద్వారా రన్ చేసుకొని అప్డేట్ అనేది డిఎఫ్ మోడ్ ద్వారా చేస్తే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ రీరైటబుల్ చేస్తే అంటే పాత ఓఎస్ మీద రీరైట్ చేస్తే మాత్రం మీకు పెర్ఫార్మెన్స్ నీట్గా ఉంటుంది. మీకు ఫోన్ కూడా ఏంటంటే స్ట్రక్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ చేసే మెథడ్ అయితే ఇది. కాకపోతే పబ్లిక్ ఏంటంటే పోర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డాం కాబట్టి అలా పోర్టబుల్గా చేసేసుకుంటున్నాం. చూశారు కదా, 13.6 జూలై 15th రిలీజ్ చేశారు. దాన్ని డిఎఫ్ మోడ్ ద్వారా ఎలా అప్డేట్ చేయాలనేది ఐట్యూన్స్ ద్వారా అనేది మీకు చూపించాను. సో మీకు కనుక టైం ఉంటే ఇలా చేసుకోండి. మీకు ఏంటంటే పెర్ఫార్మెన్స్ మోడ్ ఫుల్గా నీట్గా రన్ అవుతుంది. అండ్ రీరైటబుల్ అనేది చేయమాకండి, ఎందుకంటే టెక్నాలజీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే మనకి బద్ధకం వల్ల వీటి వల్ల పోర్టబుల్ ఇన్స్టాలేషన్స్ అనేది చేసుకుంటాము. సో అది నెగ్లెక్ట్ చేయండి. మీకు టైం ఉన్నంత వరకు డేటా అనేది బ్యాకప్ తీసుకున్నాయి. నాకు తెలిసి అయితే ఐఫోన్కి డేటా బ్యాకప్ అవసరం లేదండి, అంటే మీకు క్లౌడ్లోనే ఉంటుంది. మరి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొత్తం రివర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మీ డేటా అంతా, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నా నుండి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టే హోమ్, బీ సేఫ్.